ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా 3,000 రూపాయల నుండి 4,000 రూపాయల పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం కాకినాడ రూరల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు హాజరై పండ్లు స్వీట్లు పంపిణీ చేసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ 4,000 రూపాయలు గత 3 నెలల బకాయిలు చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు దక్కుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చీడిగా, ఇంద్రపాలెం, స్వామినగరం గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 1వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత జూలై 1వ తారీఖు నాటికి 7,000 రూపాయలు అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలో 1,000 రూపాయలు పెంచిన విధానాన్ని ప్లస్ 4,000 ఒరిజినల్గా ఇచ్చే 4,000, 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ఇస్తానని మేము ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా కూటమి అభ్యర్థులను గెలిపించి నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి మాట నిలబెట్టుకుని ఆ 7,000 రూపాయలు అన్న ప్రకారంగా జూలై 1వ తేదీన ఇవాళ మేము అందరం కూడా ఇస్తూ ఉన్నాం. ఈ కాకినాడ రూరల్లో 34,313 పెన్షన్లు పంచిపెడతా ఉన్నాం. ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అర్బన్, కడప మండలం, కాకినాడ రూరల్ మండలం 23,20,60,000 రూపాయలు ఇవాళ సాయంకాలంగా ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు సచివాలయ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మనిషికి 50 స్టెప్పులు డివైడ్ చేసి సాయంకాలంకి ఈ 23,20,000